ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు నుంచి మనం సన్ కొంచెం వేడిమి నుంచి మనం కొంచెం తగ్గిందండి. సో ఈ రోజు నుండి ప్లాంట్స్కి మనకు కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ ఇంట్లోనే హోమ్ రెమెడీలో డైలీ ఒక టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ని చూద్దాము. ఈరోజు పొటాటో పీల్ ఉంటుంది కదండి, పొటాటోని మనము పీల్ చేసిన తర్వాత దాంతో బెస్ట్ ఫెర్టిలైజర్ అండ్ కంపోస్ట్, అలానే మనకి న్యూట్రియంట్స్ వాల్యూస్ ఎక్కువ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకోవడం అనేది ఈ వీడియోస్లో చూద్దాం. దీనివల్ల బెనిఫిట్స్ ఎలా యూస్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఐడియాస్ కావాలన్నా ప్లీజ్ మెసేజ్ చేస్తే నేను ఐ విల్ గివ్ ద సజెషన్స్ అండ్ న్యాచురల్ వే. ఓకే, ఈరోజు మనము పొటాటోస్ పీల్ చేసేస్తాం కదండి. ఆ పీల్ చేసిన వాటర్ని మనము ఫస్ట్ కంపోస్ట్ ఎలా అంటే 1 డే 2 డేస్ కాదండి, 4 డేస్ మనకి ఎన్ని పొటాటోస్ కావాలో అన్ని పొటాటో పీల్స్ తీసేసుకొని వాటిని ఒక బౌల్లో వేసేసుకొని దాంతోపాటు మనకి వాటర్ అయితే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో వాటిలో మనం పీల్ చేసినటువంటి పొటాటోస్ని 1 డే 2 డే కాదండి 4 డేస్ సోక్ చేసేసిన వాటర్లో వేసేసుకొని డైలీ ఇలా దాన్ని రొటేట్ చేసుకుంటూ ఉండాలండి. డైలీ అలా 1 డే వెళ్ళేటప్పటికి ఇలా నురుగులాగా వచ్చేస్తుంది, దాన్ని కొంచెం రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినవన్నీ కూడా మనకి బెస్ట్ ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది అన్ని ప్లాంట్స్కి, రూట్స్కి. ఓకేనా అండి. దీనివల్ల మనము రూట్స్ అనేది లోపల ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అలానే సాయిల్ pH వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే మనకి బెస్ట్ ఫెర్టిలైజర్ వితౌట్ కెమికల్ ఫెర్టిలైజర్గా కూడా మనకి ఈ పొటాటో పీల్ వాటర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను అలానే 3 డేస్ నుంచి పొటాటో పీల్ దీంట్లో వేసేసి సోక్ చేసేసానండి. ఆ వాటర్ నేను ఏం చేశానంటే నార్మల్ వాటర్ కాకుండా మనం డైలీ బియ్యం కడుగుతాం కదండి, ఆ నీళ్ళే యూస్ చేస్తాను. నార్మల్ వాటర్ బదులు బియ్యం సోక్ చేసిన వాటర్ని నేను నార్మల్ వాటర్ బదులుగా వాడతాను. సో అలా చేసినా కూడా చాలా మినరల్స్ మనకి చాలా ఇంక్రీజింగ్ అవుతాయండి రూట్స్. మీరు చూసుకోవచ్చు, చిన్న స్టెమ్ అండి ఇది, చిన్న స్టెమ్. ఈ స్టెమ్కి మనకి మొగ్గ వేసేసింది. చాలా హెవీగా ఉన్నాయండి మొగ్గలు కూడా. సో డైలీ నాకు 3 or 4 మొగ్గలు అనేది వస్తున్నాయి. ఈ బెస్ట్ ఫెర్టిలైజర్స్ ఇంట్లో వాడేటటువంటి ఫెర్టిలైజర్స్తోనే నేను ఈ సమ్మర్లో కూడా మంచి పూలు అనేది మందార పూలు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మీరు కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మంచి రూటింగ్ అనేది, మంచి చిగుర్లు అనేవి చూడండి. ప్రతి దగ్గర నేను 3 డేస్ అవుతుందండి కొమ్మలన్నీ కూడా ఇలా విరిచేసి. సో అవన్నీ కూడా కొంచెం రూటింగ్ పెరిగాయి, దాంతోపాటు స్టెమ్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. నేను బయట ఏమైతే తీసుకురానండి, ఇంట్లో ఉండేటటువంటి వెజిటేబుల్స్తో బెస్ట్ ఫెర్టిలైజర్స్ అనేవి నేనే నాకంతటా నేను తయారు చేసుకుంటాను. ఇవి మీకు వేరే వేరే హెవీగా పెట్టలేనండి, నాకు న్యాచురల్గా ఎలా వస్తుందో అలానే పెడతాను. ఇవి మీకు బెస్ట్ ఫెర్టిలైజర్ మీరే మెసేజ్ చేస్తారు. ఇవి బెస్ట్గా మాకు యూజ్ అయ్యాయి వితౌట్ సింగిల్ రూపీ కాస్ట్ అండి. ₹1 కూడా ఖర్చు లేకుండా మనకి వాటరింగ్ అనేది, ఫెర్టిలైజర్స్ అనేది చేసుకోవచ్చు. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే పొటాటోతో ఎన్ని రకాలైనటువంటి ఫెర్టిలైజర్స్, కంపోస్ట్ అండ్ న్యాచురల్ వేలో మనము ప్లాంట్స్కి ఇవ్వచ్చు అన్నది ఈరోజు వీడియోలో చూస్తున్నాము. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. పీల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ పొటాటో పీల్ అనేది ఏంటంటే అండి, దీనిలో బెస్ట్ న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉంటాయండి. అలానే న్యాచురల్ ఫెర్టిలైజర్గా కూడా రూట్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ pH వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. నార్మల్ బయట తెచ్చుకునేటువంటి ఫెర్టిలైజర్స్ కన్నా ఇది న్యాచురల్గా పొటాటోలో ఉండేటువంటి పొటాషియం, నైట్రోజన్ వాల్యూస్ అన్నీ కూడా, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా ప్లాంట్స్కి కావాల్సిన సఫిషియంట్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఈ పొటాటో పీల్ సోక్ చేసినటువంటి వాటర్లో చాలా హెవీగా దొరుకుతాయండి. సో ఇవన్నిటిని నేను ఇలా చేసి పెట్టాను. మీకు ఈరోజు కంపోస్ట్ ఎలా చేయాలో చెప్తాను. కంపోస్ట్ అంటే ఏంటంటే మనము పొటాటో, మనకి ఎన్ని పొటాటోస్ అయితే తీసుకుంటామో వాటినంతా పీల్ చేసేసుకొని ఒక కంటైనర్ తీసుకోండి. ఆ కంటైనర్లో మనకి ఎన్ని పొటాటోస్ అయితే పీల్ చేసి పెట్టామో అవన్నీ వేసేసి మనకి ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ వేసేసి ఒక 3-4 డేస్ వదిలేసేయండి. స్టెప్ 2, డైలీ దాన్ని రొటేట్ చేస్తూ ఉండాలండి, అలానే వదిలేయకూడదు. డైలీ కిందకి వాటర్ జస్ట్ ఇలా
చేసేసుకుంటూ ఉండాలండి. దీనివల్ల ఏంటంటే విటమిన్స్ వాల్యూస్ అన్నీ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి ప్రతి వాటర్ సొల్యూషన్ బేస్లో. అండ్ థర్డ్ వన్ వచ్చి ఇవన్నీ కూడా మనం ఫెర్టిలైజర్గా ఫోర్త్ డే పీల్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నిటిని రిమూవ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ స్ట్రెయిన్ చేసేసుకున్న వాటర్ అన్నిటికీ కూడా రెడీ టు యూస్ ఫర్ ప్లాంట్స్ లైక్ ఫర్టిలైజర్. కంపోజ్ చేసినటువంటి పొటాటో పీల్ వాటర్ మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ టిప్, ఫర్టిలైజర్గా కూడా మనం యూస్ చేయొచ్చు. మనకి ఎన్ని పీల్స్ పొటాటోస్ నుంచి తీసుకుంటామో వాటిని 3 to 7 days సోక్ చేయాల్సి ఉంటుంది. వీటిని అన్ని రిమూవ్ చేసేసిన 3 to 7 days డైలీ వీటిని ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అలానే వీటితో పాటు మనకి హెవీ రిచ్ విటమిన్ మినరల్ వాల్యూస్ అనేవి ఈ సోక్ చేసిన 7 days ఆఫ్ వాటర్ ఆఫ్ పొటాటో పీల్లో దొరుకుతుంది మనకి. సో వీటిని డైరెక్ట్గా మనము ప్లాంట్స్కి ఇచ్చేసేయచ్చు, లేదంటే స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఎవ్రీ స్టెమ్కి కూడా మనము ఈ సమ్మర్లో వీక్లీ వన్స్ ఆర్ 15 daysకి ట్వైస్ అలా ఇచ్చినట్టయితే మనం ప్లాంట్స్కి బెస్ట్ ఫెర్టిలైజర్ కెమికల్ లెస్ ఫెర్టిలైజర్స్ అనేవి మనము చూసుకోవచ్చు. దీనివల్ల చాలా హెవీ రిచ్ విటమిన్ వాల్యూస్ అనేవి ఈ పొటాటో పీల్స్లో దొరుకుతాయి. దాన్ని మనం రూట్స్కి ఇచ్చినప్పుడు డ్రైనెస్ అనేది తగ్గుతుంది, అలానే వెట్నెస్ అనేది పెరుగుతుంది, pH వాల్యూ పెరుగుతుంది. దానివల్ల లోపల ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం మనం వీటిని డైల్యూట్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల మనం బెస్ట్ అయినటువంటి ఫ్లవరింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ సెకండ్ ఫెర్టిలైజర్ టైప్ 2. నెక్స్ట్ 3 టైప్ చూద్దామండి. నెక్స్ట్, ఈ పొటాటో పీల్లో హెవీ రిచ్ విటమిన్ వాల్యూస్ అనేవి మనకు చాలా పుష్కలంగా లభిస్తాయి మొక్కలు పెరగడం కోసం. వీటిలో మెగ్నీషియం లభిస్తుంది, ఫాస్ఫరస్, అట్లానే మనకి కావాల్సినటువంటి రిచ్ బేస్డ్ న్యాచురల్ విటమిన్స్ అనేవి ప్లాంట్స్ కోసమైనటువంటివి ఎక్కువగా లభిస్తాయి. సో ఇది బెస్ట్ ఫెర్టిలైజర్ ఫర్ ప్లాంట్స్ గ్రోతింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటాను. రేపు మరో మంచి వెజిటేబుల్తో ఉండేటటువంటి ఫెర్టిలైజర్ని మీకు అందించడం కోసం ట్రై చేస్తాను. డే 1 అయితే ఈరోజు వీడియో ఇదేనండి. వీటిని మనం డైరెక్ట్ ఈ పీల్ ఉంటాయి కదండి, ఈ పీల్స్ని తీసుకెళ్ళి డైరెక్ట్ ప్లాంట్స్లో అయితే వేయకూడదు. వాటిని పీల్ చేసి వాటర్లో సోక్ చేసేసి ఎన్ని డేస్ అయితే సోక్ చేస్తామో దాన్ని కంపోజ్డ్గా ఫెర్టిలైజర్గా అండ్ బూస్టింగ్ ఫర్ ప్లాంట్స్ రూటింగ్ వాటర్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు ట్రై చేస్తారు కదండి, మీకు ఎలా అనిపించిందో. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్ అండ్ హోమ్ రెమెడీ టిప్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ plants videos. I'm a natural plant lover, so you can follow my page for more remedies and home remedies and like that. Thank you for watching my video. మన చిన్న చిన్న ప్లాంట్స్కి కాదండి, పొటాటో పీల్ వాటర్ని ఎరువుగా పెద్ద పెద్ద గార్డెనింగ్కి అండ్ తోటలో గార్డెనింగ్కి కూడా ఈ పొటాటో పీల్ వాటర్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు రైతులు. వీటి వల్ల హెవీ రిచ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి త్వరగా మనకి పంట పొలాలు అంటే ప్లాంట్స్ గ్రోతింగ్ అనేది హెవీగా ఫాస్ట్గా జరగడం కోసం బెస్ట్ ఫెర్టిలైజర్గా కూడా వాడతారు. వీటిని స్ప్రే చేయడం వల్ల, చల్లడం ద్వారా, లేకపోతే రూట్స్లో పోయడం ద్వారా మనకి చాలా చాలా యూజెస్ ఉంటాయండి. ఫాస్ట్ గ్రోతింగ్ అనేది మనము ఈ పొటాటో పీల్ వాటర్స్లో ఎక్కువ చూస్తాము. డైరెక్ట్ ఇప్పుడు కూడా ఇవ్వకూడదండి. వీటిని ఒక డే అంతా సోక్ చేసేసి 1 day or 5 days ఎన్ని డేస్ అయినా సోక్ చేసేసి కొంచెం కదుపుతూ కింద వాటర్ పైకి వచ్చేలాగా చూసుకుంటూ రొటేట్ చేసుకుంటూ ఉంటే మనకి బెస్ట్ ఫెర్టిలైజర్ అనేది తయారవుతుంది. నేను అలానే ఈరోజు 3 days ఆఫ్ పొటాటో పీల్ వాటర్ని తీసుకున్నాను. మొత్తం అంతా స్ట్రెయిన్ చేసేసానండి. ఆ స్ట్రెయిన్ చేసిన వాటర్ని ఇప్పుడు నేను ప్లాంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇలా ఇవ్వండి. నేను ఇలా ఇవ్వడం వల్ల మీరు నా చాలా వీడియోస్ గమనించినట్టయితే నేను బెస్ట్ ప్లాంటింగ్ అనేవి ఈ సమ్మర్లో కూడా తీసుకుంటున్నానండి. మీరు అలా తీసుకోవాలంటే నా టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.